ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ కంపెనీ క్లాడ్ ఏఐ బ్యాన్ చేసిందా అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మీరు ఏం తెలుసుకోవాలంటే క్లాడ్ ఏఐని మైక్రోసాఫ్ట్ కంపెనీ పూర్తిగా రిమూవ్ చేసిందా లేకపోతే కొంతవరకు రిమూవ్ చేసిందా, ఎందుకు రిమూవ్ చేసింది అనేది కూడా తెలుసుకోవాలి. ఇదంతా కూడా నీట్ గా మీ ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్ గా ఒక 5 minutes వెయిట్ చేసి వినండి అన్ని, ఓకేనా? అయితే అంతా తెలియాలంటే ఫస్ట్ మైక్రోసాఫ్ట్ అంటే ఏంటో తెలియాలి, క్లాడ్ ఏఐ అంటే తెలియాలి. ఓకే, బేసిక్ నుంచి చెప్తా. మైక్రోసాఫ్ట్ అంటే ఒక కంపెనీ. ఓకే, మీకు మీ యొక్క ల్యాప్టాప్స్ కానీ లేకపోతే మీ యొక్క పర్సనల్ కంప్యూటర్స్ కానీ ఉంటాయి కదా, వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 9, విండోస్ 10. వాటిని డెవలప్ చేసింది ఎవరు అంటే దాన్ని మనకి ఈ యొక్క మైక్రోసాఫ్ట్ కంపెనీస్ చేసినాయి అనమాట. అయితే ఈ క్లాడ్ ఏఐ అంటే ఏంటంటే ఇది ఆంథ్రోపిక్ వాళ్ళు మనకి కనిపెట్టిన ఈ యొక్క క్లాడ్ టూల్ అనమాట. ఓకే, ఏఐ టూల్ అని చెప్పేసి చెప్తాం. అయితే ఈ ఏఐ టూల్ ఏం చేస్తుంది అంటే మన దగ్గర ప్రాంప్ట్ తీసుకొని అది అనాలిసిస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది, మనకి ఏదైతే కావాలో అది. ఓకే, అయితే డిసెంబర్ 2025 లో మనకి ఏమైందంటే 1.5 lakhs ఎంప్లాయీస్ కి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ యొక్క క్లాడ్ టూల్ సంబంధించిన లైసెన్స్ అనేది కూడా ఇచ్చేసారు అనమాట. మీరు యూజ్ చేసుకోండి, మీ వర్క్ ప్రొడక్టివిటీ పెంచుకోండి అని చెప్పేసి. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు, సరే ప్రొడక్టివిటీ పెంచుకోవాలి కాబట్టి సో మీరు ప్రొడక్టివిటీ పెంచుకోవడం కోసం బాగా వాడినారు అనమాట. వాడినప్పుడు ఎట్లాంటి వాడొచ్చు అంటే చాలా వాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్కెట్లో 30 to 50% వరకు ఏ టూల్స్ కోడ్ని జనరేట్ చేస్తున్నాయి. అట్లా వీళ్ళు కోడ్ రివ్యూ చేయడం కోసం, కోడ్ని డీబగ్ చేయడం కోసం, లేకపోతే కోడ్ టెంప్లెట్స్ రాయడం కోసం, సో వీళ్ళకి ఎన్ని విధాలుగా వాడాలో అన్ని విధాలుగా వాడేసిండ్రు. సో వీళ్ళనే కాదు, ప్రొడక్ట్ సంబంధించిన ఏదైనా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం కోసం, లేకపోతే ఏదైనా ప్రతి విషయంలో ఎక్కడైతే వాడాలో అక్కడ మొత్తం కూడా వాడేసారు అనమాట. సో ఫైనల్ గా వీళ్ళు వాళ్ళ యొక్క కంపెనీలో వీళ్ళు లైక్ ఒక బడ్జెట్ చెక్ చేసుకున్నప్పుడు ఏమైందంటే కాస్ట్ అనేది బీభత్సంగా వాడేసిండ్రు. సో అక్కడ వాళ్ళ యొక్క ఏఐ కాస్ట్ అనేది చాలా పెరిగిపోయింది, అంటే బిల్స్ బాగా జనరేట్ అయిపోయినాయి అనమాట. సో ఎక్కువ యూజ్ చేశారు కాబట్టి. అయితే ఏఐ అనేది లైక్ టూల్స్ అనేది ఎట్లా మనకి బిల్ జనరేట్ అవుతాయి అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, ఆహా కానీ ఏం చేస్తారు, సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, చూస్తారు, అయిపోయింది. సబ్స్క్రిప్షన్ ఎంత తీసుకున్నారో అంతే అమౌంట్ కట్ అవుతుంది. ఇది ఎట్లా అంటే అట్లా కాదు, టోకన్స్ బట్టి ఉంటుంది అనమాట. నువ్వు ప్రాంప్ట్ రాసినా, నువ్వు జనరేట్ చేసినా, అనాలిసిస్ చేసినా, ఏం చేసినా అక్కడ టోకన్స్ బేస్డ్ నీకు అమౌంట్ అయితే కట్ అవుతుంది. నువ్వు ఎంత యూజ్ చేస్తే, ఎన్ని టోకన్స్ యూజ్ చేస్తే అంత అమౌంట్ కట్ అవుతూనే ఉంటుంది. అట్లా జరుగుతుంది అనమాట. అయితే వీళ్ళు బీభత్సంగా టోకన్స్ యూజ్ చేసేసారు. సో బాగా అమౌంట్ అయితే జనరేట్ అయిపోయింది. ఓకే, ఇది పక్కన పెట్టేసేయండి. అయితే నెక్స్ట్ ఇంకొక స్టోరీ ఉంది. ఇంకో స్టోరీ ఏంటంటే ఊబర్ ఉంది కదా, ఊబర్ CEO ఏం చేసిందంటే అతను లైక్ వాళ్ళ కంపెనీలో ఒకటి పెట్టుకున్నారు అనమాట. ఒక సంవత్సరానికి మేము ఇంత బడ్జెట్ మాత్రమే ఏఐకి పెట్టాలనుకుంటున్నాము అని చెప్పేసి. అయితే ఇక్కడ ఎంప్లాయీస్ ఏం చేశారంటే సంవత్సరానికి వాడే బడ్జెట్ అంతా కూడా వీళ్ళు ఏప్రిల్ మంత్ వరకే వాడేసారు. ఏప్రిల్ మంత్ అంటే మేబీ 4 months అనుకుంటా. ఓకే, సో 4 months వరకే వాడేసారు. లైక్ యావరేజ్ గా తీసుకున్నట్లయితే $500 నుంచి $2,000 పర్ ఎంప్లాయీకి అయితే పడ్డదనమాట కాస్ట్. అంతా యూజ్ చేసారు. అయితే ఇట్లా ఎంపీగా కాస్ట్ అనేది పెరిగిపోతా ఉంది యూజ్ చేయడం వల్ల. సో ఈ కంపెనీస్ అన్ని కూడా ఏం చేస్తున్నాయంటే ఇంత యూజ్ చేయడం ఎందుకు, ఇంత డబ్బులు ఎందుకు పెట్టడం అని చెప్పేసి అట్లా ఒక మైండ్ సెట్ అలా కూడా వీళ్ళకి ఉందన్నమాట. అయితే వీళ్ళు ఏం చేసారు, ఒకప్పుడు ఏ యూజ్ చేయకపోతే జాబ్స్ అన్ని కూడా డెడ్ అయిపోతాయి, ఏ ఫ్యూచర్ అట్లా ఇవన్నీ కూడా చెప్పారు. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు అనమాట. ఇక్కడ మెయిన్ గా ఎందుకు మైక్రోసాఫ్ట్ క్లాడ్ ని తీసేసింది అంటే మెయిన్లీ వచ్చేసరికి క్లాడ్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది కాదు. కాకపోయినా కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆంథ్రోపిక్ లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే చేసిర్రు, లైక్ $5 billion ఐ థింక్. సో అవైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసిండ్రు. కానీ ఎక్కడైనా సరే అది థర్డ్ పార్టీ కిందకే తీసుకోవచ్చు. అయితే మన మైక్రోసాఫ్ట్ వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక సపరేట్ ఒక టూల్ ఉంది, ఏది గిటబ్ కోపైలట్ అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు అంటే మొత్తం మైక్రోసాఫ్ట్ అనేది మొత్తం బ్యాన్ చేయలేదు క్లాడ్ ని. కొంతవరకు క్లాడ్ కోడ్ ని అయితే చాలా వరకు అయితే June 30 వరకు మొత్తం లైసెన్స్ అనేది రివర్స్ తీసేసుకుంటా అని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ ఏం చేసిందంటే మీరు దానికి బదులుగా మన గిటబ్ కోపైలట్ ఇలా అయితే యూజ్ చేయండి అని చెప్పేసింది అనమాట వాళ్ళకి. అంటే ఏంటంటే మన గిటబ్ కోపైలట్ యూజ్ చేయండి, ఎందుకు వేరే వాళ్ళ ఏ టూల్స్ యూజ్ చేయడము, మనదే డెవలప్ చేసుకుందాం అని చెప్పేసి మొత్తం కూడా వాళ్ళ ఒక టీమ్స్ కానీ చెప్పుకుంది అనమాట. అయితే దీన్ని బట్టి ఏమర్థమైందంటే గుర్తుపెట్టుకోండి, ఏ టూల్స్ ఎన్ని వచ్చినా పోయినా మీరైతే గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఒక స్టాండర్డ్ సాలిడ్ స్కిల్ ఉండాలి. స్టాండర్డ్ సాలిడ్ స్కిల్ ఉంటే ఏమైందంటే ఎట్లాంటి ఏ టూల్స్ ఉన్నా లేకున్నా కూడా నువ్వు వర్క్ చేసి నువ్వు ఏదైనా కూడా అడాప్ట్ చేసుకునే క్యాపబిలిటీ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా సింపుల్ గా చెప్తున్నా, నీకు సైకిల్ దొక్కడం వచ్చి ఉంటే ఓకే, నువ్వు ఏ సైకిల్ అయినా దొక్కుతావు. అంటే నీకు ఏ టూల్స్ వాడడం తెలుసుండి, ఏ టూల్స్ ని ఎట్లా బిల్డ్ చేయాలో తెలుసుంటే నీకు ఏ టూల్ అయినా ఏదైనా రాని మార్కెట్ లోకి ఏమైనా కూడా నువ్వు చేయొచ్చు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. లైక్ మీరు ఓన్లీ టూల్స్ నేర్చుకోండి, టూల్స్ ని ఎట్లా బిల్డ్ చేయాలో నేర్చుకోండి ఫస్ట్. ఓకే, టూల్స్ నేర్చుకుంటే సరిపోదు, టూల్స్ ని ఎట్లా బిల్డ్ చేయాలో నేర్చుకుంటే మీకు అది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది టోటల్
టోటల్ కథ. అయితే ఇదంతా కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళ గురించి, క్లాడ్ వాళ్ళ గురించి అండ్ అదే విధంగా ఊబర్ వాళ్ళ గురించి. అయితే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో రాయండి. సో ఇది నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనమాట. సో వీడియోని ఇమీడియట్ గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ గట్టి కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.